సమాజం నిర్మింపబట్టకై సహాయం చేయి. ఈ బిడ్డలందరినీ దగ్గర హస్తానికి అప్పగిస్తూ మరి మేము ఆహ్వానించకపోయినను వారి శ్రేయోభిలాషులుగా వారి నిమిత్తం నిత్యం ఇక్కడ మేము ప్రార్థిస్తున్నామనే సంగతి మీకు తెలుసు కనుక ఈరోజు నీవే వారిని మా ప్రియ మిత్రులను మా మధ్యలోనికి నడిపించావు. వారి కుటుంబాలని ఆకాశంలో మరి జ్యోతుల వలె ప్రకాశింపజేసి నీ యొక్క మహిమతో మరి మరి మరలా మేము కలుసుకొని నేను మహిమపరిచి ధన్యత మాకు దయచేయి. ఈ గృహ యజమాని మా ప్రియమైన వీరభద్రరావు గారిని వారి కుటుంబాన్ని కూడా నీ కృపాహస్తాలతో హెచ్చించి వారి మీ సత్య నాయన వాక్యములని నిన్ను ప్రేమించి నీకు లోబట్టకును నీ సంగమునకు చేయుతనిచ్చడానికి సహాయం చేయమని మరి రాకపోయిన మా పిల్లలందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం చేయను మనకందరికీ ప్రభువును ప్రేమించి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదుర్కొంచి ఆయన భక్తులకు ఈ సంవత్సరం అంతయు ఇంకా రాబో జీవిత దినములన్నిటిని దేవుని కృప సర్వవేళలా తోడై సదాకాలం నడిపించి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. నేను చాలా త్వరపెట్టుకొని ముగించేశాను ఎందుకంటే మీ నిమిత్తం కొంత. ఇప్పుడు మా దగ్గర కొన్ని పరిశుద్ధ దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలని దేవుని చేత మానవుడికి తను ప్రేమించే బిడ్డలకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇవి పెట్టబడుతున్నాయి. ఈ వాగ్దానాలను దయచేసి ఒకరి వెంట ఒకరు మరి వచ్చి ఒక్కొక్కటి మీరు తీసుకొని మరి ఇక్కడ మీ కొరకు ప్రేమతో కొన్ని క్యాలెండర్స్ తీసుకొచ్చాను చిన్నవి. ఇవి కూడా మీరు తీసుకోవాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నానండి. ఇవి దేవుని వాక్యాలతో ఉన్నటువంటివి కనుక వీటిని ఒక్కొక్కటి మీరు తీసుకోవాలని మరి ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి ఇక్కడ నుండి ప్రారంభం చేయండి. ఒక్కొక్కరు వచ్చి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోండి మీ స్థలాల్లో. తర్వాత ఒక చిన్న వచనం పాడుతుండగా దేవునికి మనం అర్పించే ఆ కానుక మరి ఆయనకి ఇష్టమైతే మన ఇష్టం మన దేవునికి కానుకించుకొని దేవా నాకు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఈ జీవితాంత వరకు నీ కృపతో నన్ను ఆశీర్వదించాలని వేడుకుంటాం. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఓపైనా దేవుడు మనం ప్రేమిస్తూనే ఉంటాడు కనుక అది జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే కేక్ కట్ చేస్తాము. మరి ఆశీర్వాదంతో మనం త్వరగా ఒకరు వచ్చి తీసుకొని ఇటువైపుగా వెళ్ళాలని కోరు. ఎస్ ఖాయం గారు కుమార్ సాయిబాబు పెడుతున్నారు. వాడపాలి సార్. కానుక ఇవ్వాలంటున్నారు. అంటే అది సంఘంలో ఉన్న వారికి మిగతా వారికి అది వాక్యం తప్పదు. అంటే కానుకలకు కవర్లు ఇవ్వకూడదు. సంఘ సభ్యుల వారితో వారు మన మిత్రులు చేసి దర్శించడానికి వచ్చారు. వారి క్షమాభివృద్ధిని కోరుతున్నాం. దయచేసి మీరు ప్లీజ్ కమ్మండి. నిజంగా మేము చాలా గర్విస్తున్నామని మిమ్మల్ని బట్టి మేము ప్రభువులో ఆనందిస్తున్నాం. ప్రభు మీకు ఒక మేలు చేస్తారని నేను నమ్ముతున్నాను. మొదటగా అదే తీసుకోవాలి.
అందరూ అయిపోయినారండి, అందరూ అయిపోయినాయి కదా, పాస్టర్ గారు కావాలి. సరే, ఒకటి అక్కడికి అందించండి బాబు కూర్చున్నాడు. మరి ఇది పాస్టర్ గారిది, పుష్పకుమారి గారిది. అలాగే ఇది బాబుది శామ్యుల్ గ్రెగరీ షర్ట్ ఒకటి రెండు వచ్చినాయి. ఇది నాది ఉన్నాయి. ఇవే కాకుండా మీ కొరకై మీ గృహాల్లో ఉంచుకోవడానికి మరి కొన్ని క్యాలెండర్స్ తీసుకుని వచ్చినాం. ఇంకా అంబేద్కర్ తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి ఇవ్వాలని కోరుతున్నాను. మన చిన్న సంఘం తరఫున ఈరోజు ఈ క్యాలెండర్స్ వేరే స్థలంలో కొనుక్కొని వచ్చినాం. మనవి త్వరలో వస్తాయి. మనవి కూడా మళ్ళీ మరొకటి ఇవ్వబడుతుంది. ప్రార్థించేద్దాం. హల్లెలూయా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుకే దశమ భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోక నాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును మరి యేసు కొరకీయ చింతింతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. అర్పించబడినటువంటి ఈ కానుకల కొరకు మరి మన మధ్యలో ఉన్నటువంటి అనిల్ వచ్చి ప్రార్థించాలని కోరుతున్నాం. Where is Anil? If Anil is not here, I ask Dilip Kumar to once again come and pray for the offerings to be used for the glory of God and for the extension of God's kingdom. So please come, Dilip Kumar, and pray. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ ఘనమైన నామమును వందనాలు ప్రభువా. అయ్యా, మేము ఇచ్చినటువంటి ఈ కానుకలను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన.
అయ్యా ఈ కానుకలు ప్రభువా ఎంతో మంది ప్రభువా భర్తలు లేని వారికి మరి ఎంతో మంది అనాథ పిల్లలకు ప్రభువా సహాయార్థంగా వెళుతూ ఉన్నాయి ప్రభువా. ఇవి ఇవ్వడానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఈ చిన్న నిధిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇంకా మాకు ఫ్యూచర్ లో ప్రభువా ఎక్కువగా వాళ్ళు సహాయపడేలా సహాయం చేయండి ప్రభువా. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా ఈ యొక్క నూతన కార్యం మా ద్వారా జరిగించినప్పుడు నువ్వు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు తెలుపుకున్నాను ఆయన. అయ్యా ఇక్కడ కూర్చున్నటువంటి అన్నయ్యలను ప్రభా అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇక్కడ నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. అందరికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా. వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని కూడా ప్రభా మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా వారిని గొప్పగా చేయండి ప్రభా. అయ్యా నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను అన్నారు ప్రభా. అందుని బట్టి ప్రభా నీ నామం ప్రభా ఇష్టమైన రీతిలో ఉండి ప్రభా నిన్ను తెలుసుకొని ప్రభా మా జీవితాలను ప్రభా ఒక మంచి స్థిరమైన జీవితాలుగా ఎంచుకునేలా సహాయం చేయండి ప్రభా. ఈ కానుకలు దీవించి ఆస్వాదించి ప్రభా నీ రాజ్య మహిమార్థమై ప్రభా వాడుకొని ప్రభా అర్పించినటువంటి ప్రతి ఒక్కరి ప్రభా వేల రెట్లు వారికి దయచేస్తారని ఆశించవచ్చు ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీరు మీ వద్దకు చేర్చుకున్నారని అడుగు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మిక్కిలి శక్తి సంపన్నుడవును కరుణా కటాక్షములతో నిండి ఉన్న మా ప్రభా నీకు తెలియకుండా మా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక నేల రాదు. నీకు తెలియకుండా ప్రభా ఏ చిన్న కార్యం కానీ పెద్ద కార్యం కానీ మానవ చరిత్రలో ఈ విశ్వాంతరాలలో ఎక్కడా సంభవించదు. ఈ దినాన మరి ఒక నూతన సంవత్సరంలో ఈ కాల చక్రం పరిభ్రమిస్తూ ఉండగా ఈ కాలమును నియంత్రించువాడు అయి ఉన్నా మా నడక మా పడక ఎరిగి ఉన్నా నిర్ణయింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే మా జీవిత దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనని 139వ కీర్తనలో నీవు తెలియచేసి ఉన్నావు. ఇది నీ ఆశ్చర్యకరమైన ప్రణాళిక. నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎన్నటెన్నటికీ వర్ధిల్లుతారు ప్రభా. ఇక్కడ తోడుకొని వచ్చిన మా ప్రియమిత్రులందరిని బట్టి పేరు పేరు వరుసగా వారిని దర్శించి వారిని దీవించండి. మరి ప్రభా మరి సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. రాక వెనుకబడినటువంటి బిడ్డలను మరలా మరి పగటి పూట మేము కలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి. మళ్ళా మా తండ్రి రేపటి రోజున మరి హయత్ నగర్లో నేను ప్రారంభించనున్నటువంటి అనాథ శరణాలయం వేరే సహోదరుడు తన ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఆశ కలిగి నా చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాలని కోరి ఉంటూ ఉండగా రేపు ఉదయం అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతంగా చేయుటకు నాకును నా కుటుంబమునకు సహాయం చేయమని అడుగుతున్నాను. మరి నాయన ఈ సంవత్సరము జయకరమైన సంవత్సరంగా చేయండి. మానవులు నిన్ను విస్మరించిన కారణమును బట్టి దుఃఖము, బాధ, వ్యాధి, వ్యధ, శోధన, ప్రకృతి బీభత్సములు సంభవిస్తూ ఉన్నాయి. అయినను వాటన్నిటిని అధిగమించే శక్తి నీ యందు విశ్వాసం కలిగిన బిడ్డలకు నీవు అనుగ్రహిస్తున్నావు. సముద్రము ఉప్పొంగినా అలలు పైకి ఎగసినా మేము భయపడమనే గొప్ప నిశ్చయతను నీ బిడ్డలకు కలుగు చేశావు. భూమి ఆకాశంలో తల క్రిందులైన మహాకాశంలో రవులుకొని మండిన తండ్రి నీ యందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డలు ఎన్నటెన్నటికి కదల్చబడదు. అటు గొప్ప విశ్వాసంలో నీ బిడ్డలు స్థిరపరచు. నీకు కానుకలు ఇచ్చి నిన్ను గణపరిచి తమ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించిన నీ ప్రియ బిడ్డలను జీవితాంతం వరకు నీ సన్నిధిలో, నీ సత్యములో, నీ మార్గములలో వారిని తేజరిల్ల చేయమని కోరుచున్నాను. రాక వెనుకబడిన బిడ్డలు ఏదైతే కోల్పోయి ఉన్నారో వారు తెలుసుకొని పశ్చాత్తాపడి ఆహ్వానింపబడి రాక వెనుకబడిన ప్రియ బిడ్డలు మరి మీ సన్నిధానంలో మరొక పర్యాయం వచ్చి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి కనపరిచే భాగ్యం ఇచ్చే చిన్న బిడ్డలు మొదలుకొని స్త్రీలు, పిల్లలు, పెద్దలు, పురుషులు అందరినీ మా సోదరి సోదరులను మిత్రులందరినీ నీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాను. నిన్నైన దీవెనలు మాపై కుమ్మరించారు. నీ కృపాహస్తములు మాపై చాపి ఉంచారు. సర్వలోకమునకు కర్తవు అయిన దేవ, యజమానివైన దేవ, ప్రతి దినము ఈ బైబిల్ వచనాలు చదువుకోవడానికి, ప్రతి దినము మా సమయాన్ని లెక్కించుకోవడానికి, ఈ కాలచక్రం తిరుగుతూ ఉండగా మేము ఎలాగా మరి శ్రమలు, ఇబ్బందులు, మానవ చరిత్రలో చెలరేగుతున్న పెను ఉత్పాతాలని ఎలా తట్టుకోవాలో మాకు బోధించాలి. నీ బైబిల్ సత్యాలు తెలుసుకొని ఆశ్రమాలు పుట్టించి ప్రతి దినం మమ్మల్ని నడిపించి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 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 అందరికి వందనాలండి. మరి త్వరగా తీసేసి క్యాలెండర్స్ మళ్ళా పెట్టేసి కేక్ తీసుకెళ్ళాను త్వరగా.
త్వరగా సాయి తీయము కేక్ తీయము త్వరగా. దయచేసి ఈ క్యాండిల్స్ అందరూ తల ఒకటి ఇవ్వండి, ఇవి వెలిగించబడతాయి. ఈ సంవత్సరం అంతా వెలుగుమయంగా దీవెనకరంగా మన జీవితాలు ఇతరులకు మాదిరికరంగా మహిమకరంగా దేవుని సత్యాన్ని మనం గ్రహించుకోగలిగేటట్లుగా అది చిరు దివ్వలుగా మనల్ని తయారు చేసి మన చుట్టూ ఉన్న వారికి కాంతిని మార్గ నిర్దేశం చేయడానికి మనం దేవుడు తన మహిమాన్వితమైన హస్తాలలో బహు బలమైన సాధనాలుగా చేసి వాడుకోవాలని నేను కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఈ చిన్న సంఘము మరి సంఘము ద్వారా దేవుడు మహిమపరచబడాలని ప్రతి ఒక్కరూ జీవనంలో స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇవ్వండి. ఉన్నాయా? ప్లీజ్ గివ్ ఎవ్రీబడి. అందులో ఒక్కొక్కరు దాన్ని వెలిగించండి. ఇవ్వండి. ఒక్కొక్కరికి అది ఇస్తే వారు ఒకరి నుంచి ఒకరు అంటిస్తారు. చాలా జస్ట్ 2 minutes. We will have a word of prayer and then leave. అందరికి వచ్చాయా? ఆ కేరింతలు అవన్నీ చూస్తే చాలా బాగున్నాయి. కానీ నిజంగా ఆ కేరింతలు ఎల్లప్పుడూ అవి నిలిచి ఉండాలని, ఈ ప్రపంచంలో శాంతి సౌరభాలు గుబాళించాలని నేను కోరుతున్నాను. అది దేవుని వల్లనే సాధ్యం. పగిలిపోయినటువంటి హృదయాలు మరలా అవి అతకబడాలి, స్వస్థపరచబడాలి. మానవులు ఎదుర్కొంటున్న దుఃఖం మనస్తాపం పోయి నిజమైన సంతోషము శాంతి వారి జీవితాల్లో వారి అనుభవాల్లో వారు పొందాలనే ఆశతో మరి ప్రవృత్తులు వెలిగిస్తున్నాం. అందరం లేచి నిలబడతామండి. మరి ఈ ప్రవృత్తి దేనికంటే ఇది వెలుగుతూ మరి అది కరుగుతూ మరి త్యాగానికి మరి ఇతరులకు మేలు చేకూర్చేటువంటి ఒక విధానానికి ఇది గుర్తుగా ఉన్నది. ఈ ప్రవృత్తి మరి ఈ ప్రేమకు కూడా నిదర్శనంగా ఉన్నది. ప్రేమ ఎప్పుడు కూడా మరి స్వప్రయోజనాన్ని విచారించుకోవద్దు. నాకేమొచ్చింది లాభం, నాకేమొచ్చింది నష్టం, లాభ నష్టాలు ఎంచుకునేది కాదు ప్రేమ. కనుక ఇటు గొప్ప అవకాశం మనకు దేవుడు ఇచ్చారు. ఇలా ఆయన కొరకు మనం వెలుగుదాం. ఆయన కొరకై ఆయన గొప్ప లోకానికి వెలుగు. మనమైతే చిరుదివలుగా ఉన్నాం. మనం ఆయన మహిమతో నింపబడాలని కోరుకుంటున్నాం. మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన యేసయ్యా, ఈ బిడ్డలు ఒక్కొక్కరిని మహాశక్తిగా మహిమ కలిగిన నీ బిడ్డలుగా చేయండి. వారు మాట పలికితే అది నెరవేరేటట్టు చేయను. హల్లెలూయా. నీ సత్యంలో వారిని నిజంగా ప్రతిష్ఠించున్నాయి. ఎందుకంటే నీ సత్యం తెలియకుండా మేము ఏది పలికినా నెరవేరదు. నీ సత్యం మాకు బోధించుము, నీ మార్గం మాకు ఉపదేశించుము. నీ కొరకై మేము జీవించాలని తీర్మానం మాకు దయచేయండి. ఈ క్రొవ్వొత్తి మరి కాలుతూ వెలుగునిచ్చుతున్న రీతిగా ఈ లోకంలో మేము దినదినము గడిపే కొలది, మా జీవిత దినములు మరి చర్మాంకంలోనికి వెళ్లే కొలది మేము దినదినము వెలుగుచు వెలిగింపబడుచు ఇతరులకు వెలిగిస్తూ నాయన నీకు మహిమ తెచ్చుటకు సహాయం చేయండి. ఇటు గొప్ప బాధ్యతను దినదినము మాకు జ్ఞాపకం చేయండి. మా జీవితంలో నిజమైన వెలుగుగా చేయండి. ఈ సమాజాన్ని వెలిగించడానికి, ఈ సమాజంలో దుఃఖంతో చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి, మరణ ఛాయలో ఉన్న వారిని జీవపు వెలుగులోనికి మేము తెచ్చేవారిని మమ్మల్ని చేయమని మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 దయచేసి లైట్స్ ఆన్ చేయండి. Dilip, you come here. Saiva, help చేయండి. అనిల్ త్వరగా చేయండి. తీసుకోండి జల్దీగా. గుడ్. We wish you a very, very happy and prosperous, joyful, successful new year in the name of our Lord Jesus Christ. It's my prayer and my privilege also to have you this evening, and my dear friends,
In the name of Jesus Christ, I welcome you all the time. You can come anytime you like. Usually on Sundays, we have our worship services going on here in the afternoon. That's about 11:30 all the way through around 2:30. So whenever it's convenient, whenever you find some time, you can come. I welcome you. I invite you to come and have a dialogue with me. And if you have any doubts about anything, if there is anything I can do to help you understand the Bible, I will help you. So please find some time and come. And we appreciate your time, taking time to come and spending this wonderful time with us. We thank you, and may the Lord richly bless you as you obey the truth of God's word. Amen. God bless you. Now, I request Brother Vadapalli garu and Brother Ambedkar and స్త్రీల తరపున మరి వెంకయ్యమ్మ గారు ఈ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి మరి సంఘ ప్రతినిధులుగా మరి ఈ యొక్క కార్యక్రమం దిలీప్ కూడా ఉండాలని కోరుతున్నాము. వచ్చి దీన్ని మరి ప్రార్థనాపూర్వకంగా వాడపల్లి గారి ప్రార్థనతో కట్ చేస్తారు. ఆ తర్వాత అందరికీ దీన్ని పంపిణీ చేస్తారు. ప్లీజ్ త్వరగా దీనికి వచ్చి ఇటువైపు పెట్టండి, మరి మూల పెట్టాల్సిన అవసరం లేదు. అది వాడపల్లి గారు మరి సిండికేట్ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వారు మరి సంఘంలో అప్పుడప్పుడు వచ్చి దేవుని గురించిన సత్యాలని వింటున్నారు. వారి కుటుంబంలో ఉంటారు. మరి వారిని దేవుడు వారి కుటుంబాన్ని జీవించాలని. అలాగే వెంకయ్యమ్మ గారు భాషణ స్కూల్లో పనిచేస్తారు. మరి ఆమె ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక బిడ్డగా తన కుటుంబంలో ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకోవాలని ఆశతో ప్రార్థించింది. ఒకే ఒక కొడుకుని దేవుడు ఇంజనీరింగ్ చేపిస్తున్నాడు. హల్లెలూయా. వారు చేస్తున్నది చిన్న ఉద్యోగమే కావచ్చు, కానీ దేవుడు పెద్దవాడు వారిలో ఉండి వారి ఆశలు ఆకాంక్షలు ఆ బిడ్డ ద్వారా నెరవేర్చాలని ఆమె ఎంతో ఆశతో ప్రార్థన చేసింది. ఇక్కడ ఉన్న దిలీప్ కుమార్ మా స్వయానా చిన్నాన్న గారి కుమారుడు, మా తమ్ముడు. అబ్బాయి ఎంతో కష్టపడి మేల్ నర్సింగ్ కోర్స్ చేసి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉన్నాడు. నిమ్స్లో త్వరలో ప్రభుత్వ ఉద్యోగం రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఆకాంక్షించండి, ప్రార్థించండి. అలాగే అంబేద్కర్ ఒక సర్వీసింగ్ అంటే కమ్యూనికేషన్స్ కంపెనీకి మరి ప్రతినిధిగా మరి మేనేజర్గా అక్కడ పనిచేస్తూ మరి విద్యావంతులుగా ఇంజనీర్గా ఉండి మరి స్వయం కృషితో మరి దేవుని దయ వలన పైకి వచ్చినటువంటి యువకుడు. మరి ఆయన ఇక్కడ మా మధ్యలో ఉండటం మరి మా బంధువు, మరి దేవుని కృపను బట్టి ఈ రోజున మా మధ్యలో ఉన్నారు. మీరందరూ కూడా మాకు ఆత్మ బంధువులు, దేవుని ప్రియమైన బిడ్డలు. మరి అక్కడ కూర్చున్నటువంటి వారు మా కుమారుడు, అలాగే నా భార్య పుష్పకుమారి. మా కుటుంబం తరఫున అలాగే చిన్ని సంఘం తరఫున మరి మా ప్రతినిధులుగా వెంకయ్యమ్మ గారు, మరి దిలీప్ కుమార్, మరి అంబేద్కర్ గారు, అలాగే వాడపల్లి గారు మీకు మొట్టమొదటిగా శుభాకాంక్షలు ఒక మాట రెండు మాటలు చెప్పేసి ఆ తర్వాత దాన్ని కట్ చేసి అందరికీ దాన్ని అందచేయాలని కోరుతున్నాను. సార్ ఇప్పుడు ప్రార్థన చేశాక ఒక రెండు మాటలు మాట్లాడి అప్పుడు కట్ చేస్తాను. ఈ తెల్లవారుజామున ఈ ఆరాధనలో మేము వాక్యాన్ని మనసులో జీవించుకుని అవగాహన చేసుకుని దాని ప్రకారం మేము జీవించేటట్టు దీవించిన ప్రభావం ఎవరికి లేకుండా జయకరమైన జీవితాన్ని 2010 సంవత్సరం అంతా జీవించేటట్టు మమ్మల్ని దీవించమని మరి సంఘం యొక్క శుభాకాంక్షలు మన స్త్రీల తరఫున వెంకయ్యమ్మ గారు ఒక మాట మాట్లాడడం అది రాదు, బహుశా పూర్వం అని చెప్పలేదు, కానీ మాట్లాడడం కూడా అవసరం. ఎందుకంటే స్త్రీలకు కూడా మనం స్వేచ్ఛనే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం. అలాగే దిలీప్ కూడా ఒక మాట. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. అండ్ ముఖ్యంగా మీ అందరికి మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ
నూతన సంవత్సరంలో మీరు మాతో పాటు పాలు పంచుకొని ఇక్కడ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం 2013 సంవత్సరం అంతా మీకు హ్యాపీగా అన్నీ మీరు అనుకునే అన్నీ దేవుడు జరిగించాలని, మీ కుటుంబాల్లో మంచి జరగాలని, మా సంఘం తరఫున యేసుక్రీస్తు వారి నామంలో మీ గురించి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మరి నేను కూడా ఈ చిన్ని సంఘానికి కాపరిగా, ఈ వ్యవస్థాపకుడిగా గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటూ, చాలా ఏళ్ళు ఇక్కడ ఉన్నప్పటి నుండి నేను రోజున రాకపోయినా అందరి కొరకు ప్రార్థన చేస్తూ, మరి దేవుని యొక్క దీవెన ఈ కుటుంబం మీద, ఈ భవనంలో ఉన్న వారందరికీ కలగాలని, ఈ పట్టణంలో ఉన్న వారికి కలగాలని, అలా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దేవుని సత్యాన్ని తెలుసుకొని మరి జీవనకరమైన జీవితాలు పొందాలని, మరి విశేషంగా ఈ రోజున మరి మిమ్మల్ని దేవుడు తీసుకుని వచ్చారు. నేను నా శక్తి లేదు, నేను పిలుస్తా ప్రేమతో, కానీ మీరు రాలేరని నాకు తెలుసు. కానీ దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడు, మీకు ఈ సమయం ఇచ్చాడు. అలాగే మీకు ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాలని, మీ కుటుంబాలు వర్ధిల్లాలని, మీ ఆశలు కోరికలు దేవుడు నెరవేర్చి ఏం కోరుకోవాలో కూడా ఆయన మీకు బోధించాలని, అలాగున ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ దేవుడైతే తను బయలుపరుచుకున్నాడో ఆ దేవుడు మీకు మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతతో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. ఇప్పుడు సార్కి పెద్దవారు మనందరిలో మరి వారు వెంకయ్య దగ్గర కాదమ్మా, నువ్వు రమ్మా, నువ్వు అంటే రిప్రజెంటేటివ్గా మనందరి తరఫు సంఘం ప్రతినిధిగా మీరు ఉన్నారు ఇక్కడ. సార్ వచ్చేసి ఇవి అయిపోతుంటాయి కాబట్టి మీరు అక్కడ పక్కన పెట్టేసి వచ్చండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరట దేవుని ఘననామము మహిమపరచబడుగాక. చేరి ఉన్న ఆయన బిడ్డలకు జయము కలుగుగాక. కొంచెం త్వరగా లేవండి. ఇది చాలా దీవెనకరమైనటువంటి కేక్ అండి. ఏ కొంచెం తిన్నా దేవుని యొక్క మరి ఈ సన్నిధిలో ఉన్న అనుభూతి మీరు పొందుతారండి. కొంచెం తీసుకెళ్ళండి. మరి మీకు మేలు కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మీకు దేవుని యొక్క సన్నిధి ఎలా తోడుగా ఉండి ఈ ప్రమాదకరమైన ప్రపంచంలో సంపూర్ణ సంరక్షణ కలగాలని నేను త్వరగా రండి, త్వరగా టైం వేస్ట్ చేయకుండా. దేవుని మహాకృపలో మరి దాదాపు 2 వస్తుంది, కానీ అసలు టైం ఎంత అయిందో కూడా మర్చిపోయినామండి. నాన్న కదా సరే, మరి టైము మహా ఉత్సాహం ఉంటుంది, కానీ అలాంటి టైర్డ్ అయిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీ